ఉత్పత్తి ప్రకరణము లీలోపాఖ్యానము 17వ కథ జన్మ జన్మాంతర దృష్టి. అప్పుడు లీలా సరస్వతులు ఆ గిరిగ్రామంలోని బ్రాహ్మణ గృహంలో ఉంటూనే అదృశ్యరూపులయ్యారు. ఆ గృహంలోని జనులు, ఆహా, వనదేవతలు మన మీద అనుగ్రహంతో దర్శనమిచ్చి మాయమయ్యారు కదా అని అనుకున్నారు. ఆ సంఘటన తమ తమ అనుభవ రీతులను అనుసరించి మరలా చెప్పుకొన్నారు. దుఃఖమును త్యజించి వేశారు. తమ తమ పనులయందు ఇతఃపూర్వము వలె నిమగ్నులయ్యారు. లీలా సరస్వతులిద్దరూ ఆ గృహ మండపాకాశంలోనే లీనమై సూక్ష్మరూపమున ఉండి ఉన్నారు. లీలాదేవి తాను గిరిగ్రామంలో ఆ ఇంటి ఇల్లాలుగా అనేక సంవత్సరములు ఉండి ఉండటం, తన మరణం 8 రోజుల క్రితమే జరిగి ఉండటం మొదలైన విషయాలన్నీ చూచి చాలా ఆశ్చర్యపడింది. కొంచెము విచలిత భావంతో ఉన్న లీలను చూచి సరస్వతీదేవి చిరునవ్వు చిలికించింది. శ్రీరాముడు: మహర్షి, వారిద్దరూ అశరీరులు కదా, ఎట్లా సంభాషించుకుంటున్నారు? ఎక్కడ సంభాషించుకుంటున్నారు? మహర్షి: స్వప్నంలోనూ సంకల్పమునందు జరిగే సంఘటనలు ఎట్లా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి? అందు శరీరములు ప్రవర్తించటం లేదు కదా. అట్లే సూక్ష్మ శరీర మాతృలకు వారిరువురు సంభాషణలు కూడా కార్యరూపమును పొందుతున్నది. భౌతిక శరీరము నాడీ ప్రాణములు లేకున్నప్పటికీ స్వప్న సంకల్పాలలో లాగానే వారిద్దరి సంభాషణ మధ్య సంభాషణ రూపమగు జ్ఞానము ఉండియే ఉన్నది. సరస్వతీదేవి: ఓ లీలా, మనం ఇక్కడికి వచ్చినందుకు ఏది తెలుసుకోవాలో అదంతా తెలుసుకున్నావు. నేను నీ జన్మాంతర విషయమై చెప్పిన దానికి నిరూపణను గ్రహించావు కదా. బ్రహ్మసత్తస్వరూపమే ఇదంతా. అజ్ఞానం ఉన్నంతకాలం జగద్భ్రమ కలుగుతూనే ఉంటుంది. జ్ఞానోదయమైన మరుక్షణం జగత్తు ఉండదు, దృశ్యము ఉండదు. అప్పుడు స్వసత్త సామాన్యము అను స్థితియే శేషించుచున్నది. ఈ జీవులందరూ స్వతహాగా మోక్ష స్వరూపులే అయినప్పటికీ నిష్కారణంగా స్వకల్పిత మోహం చేత భ్రమాత్మకమైన జగత్తును అనుభవించుచున్నారు. మరలా ఒకానొకప్పుడు జ్ఞానోదయమగుటచే నిదురలేచి ఇదంతా క్షణంలో కాకతాళీయంగానే త్యజించి వేస్తున్నారు. ఏది తమ వాస్తవ స్వరూపమై ఉన్నదో అట్టి దానియందు సుస్థిరులై జగద్వినాశనమును అనుభవించుచున్నారు. ఇంతకు మించి ఇందు ఏమీ విశేషం లేదు. ఇప్పుడు చెప్పు, ఈ విషయంలో ఇంకా నీకేమైనా సందేహాలు ఉన్నాయా? లీలాదేవి: హే లోకపావని, నేను ఇతఃపూర్వం నా భర్త పద్ముని యొక్క తదనంతరం జీవుడు రాజ్యమేలుచున్న చిదాకాశ నగరానికి వెళ్ళి ఉన్నాను కదా. అక్కడి వారు నన్ను చూడలేకపోయారేమిటి? కానీ ఇక్కడ నేను వీరికి కనబడెదనుగాక అని సంకల్పించగానే జ్యేష్ఠ శర్మ తదితర బంధువులు నన్ను చూడగలిగారు. అప్పుడు కూడా వీరు నన్ను చూడటం జరిగితే వీరితో నేను సంభాషించెదను అను రూపము గల ఇచ్ఛ ఉండేది సుమా. సరస్వతీదేవి: ఓహో, అదా. అప్పటికి నీకింకా అభ్యాసం దృఢం కాలేదు. నేను రాజపత్నియగు లీలాదేవిని అనే ద్వైతభావం నీ యందు గాఢంగా మిగిలియే ఉన్నది. ద్వైతము ఉన్నంతవరకు అద్వైత కర్మ యొక్క ప్రయోజనం లభించదు. ఎండలో నిలబడి నాకు చల్లగా లేదేమిటి, అక్కడ చల్లగా ఉన్నది కదా అంటే ఎట్లా? అభ్యాసం లేనంతకాలం నేను లీలా అను పిలవబడుతున్న శరీరమాత్రమును అను దృఢభావం తొలగదు. అందుచేతనే నీకు అప్పుడు సత్య సంకల్పము ఉదయించలేదు. నీవు కోరుకున్నప్పటికీ అప్పటి సభలో సమావేశమయ్యున్న నీ పతి తదితర సభికులు నిన్ను చూడలేకే పోయారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే, నేను శరీరము అనబడు నిర్వచనముచే బంధింపబడజాలని నిష్కలంక చైతన్య తత్వమును, ఆత్మైక స్వరూపమును అనునట్టి దృఢానుభవం మరికొంతగా బలపడి ఉన్నది. అందుచేత సత్య సంకల్పురాలివయ్యావు. అనగా నీవు దేనిని ఎట్లు భావన చేస్తావో అది ఆ రీతిగానే అనుభవమవుతోంది. ఇతఃపూర్వపు జన్మయందలి నా ఈ పుత్రుడు నన్ను గాంచుగాక అనునట్టి నీ అభిలాష ఇక్కడ నెరవేరింది. ఇప్పుడు నీవు నీ భర్త వద్దకు వెళ్ళి ఇట్లే సంకల్పిస్తే నిన్ను అతడు తప్పక చూడగలడు.
ఓహో లీలాదేవి, ఆహా, ఈ బ్రహ్మాండముల కల్పనా వ్యవహారమంతా ఎంత చిత్రంగా ఉన్నది. గిరి గ్రామంలోని నా మందిరాకాశంలోనే ఈ బ్రాహ్మణుడు వశిష్ఠుడు నా భర్త అయ్యాడు. మరలా అక్కడే అతడు తన వశిష్ఠ దేహమును త్యజించి పద్ముడు అను రాజై విస్తారమైన రాజ్యమును పాలిస్తూ నన్ను అలరించాడు. మేమిద్దరం 70 ఏండ్లు దాంపత్యం చేశాము. ఈ అంతఃపురంలోనే అతడు మృతి చెందాడు. మరలా ఈ అంతఃపురంలోనే వేరైన జనపదంలో విస్తారమైన సామ్రాజ్యానికి చక్రవర్తి అయి విదూరధ నామధేయంతో రాజ్యమేలుచున్నాడు. ఒక చిన్న కాయలో అనేక వేరువేరు ఆవగింజలు ఉన్నట్లు ఈ గృహాకాశంలో వేరువేరైన బ్రహ్మాండాలు అనేకం వర్తిస్తున్నాయన్నమాట. అమ్మా, ఏమి ఈ సృష్టి చమత్కారం! ఇదంతా గమనిస్తూ ఉంటే ఇప్పుడు మనం నా భర్త ఉండి ఉన్న చిదాకాశ జగత్తునకు సంబంధించిన అంతఃపురానికి అత్యంత సమీపంలోనే ఉండి ఉంటాము కదా అని అనిపిస్తోంది. హే జగజ్జనని, నేను నా భర్త యొక్క వ్యవహార సత్తనంతా ఇక్కడ ఉండే చూడగలిగేటట్లు అనుగ్రహించు. నా భర్తను విడిచి నేను ఉండగలనా చెప్పు. సరస్వతీదేవి: పుత్రి భూతల అరుంధతి, నీకు అనేక మంది భర్తలు ఉండి ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యవహారం దృష్ట్యా కూడా 3 ఉన్నారు. వారిలో మొదటివాడు వశిష్ఠుడు అను బ్రాహ్మణుడు. అతడు భస్మమై పద్ముడు అను పేరుగల రాజయ్యాడు. అతని శవమే నీ అంతఃపురంలో పుష్పగుచ్ఛములతో కప్పబడి ఉన్నది కదా. అతడే ఈ సంసారమున విదూరధుడు అను పేరుతో గొప్ప రాజ్యం ఏలుచున్నట్లు చిదాకాశ రూపిణివై నీవు వీక్షించావు. ఇప్పుడు విదూరధుడు సంసారము అనబడే మహాసముద్రంలో పడి భ్రాంతుడై కొట్టుకుంటున్నాడు. భోగ సమూహములలో పడి వికలుడై ఉన్నాడు. మహాతమస్సులో మునిగిపోయి ఏవేవో రాచకార్యములు అత్యంత విశ్వాసంతో నిర్వర్తిస్తూ భ్రమ నుండి మేల్కొనటం లేదు. ఓ వనిత, ఇప్పుడు చెప్పు. సుగంధ కణములు గాలిచే ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకొని పోబడినట్లు నీవు ఇప్పటికీ ఈ దేహములలో అనేక దేహములలో ప్రవేశించి ఉన్నావు. మరలా వాటిని త్యజించావు. ఆయా జన్మలలో అనేక మంది బంధువులు ఉండి ఉన్నారు. నా భర్త నేను చూడాలి, నేను దూరమై ఉండలేను అను ఆవేదను వెలిబిచ్చుతున్నావు కదా. అనేక జన్మలు చవిచూచినట్టి నీవు నా భర్త అని చెప్పుచున్నది ఎవరి గురించి? ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి తీసుకుపోవాలి? ఈ సంసారము అనున్నది ఒక తీరుగా ఉంటోంది. మరలా బ్రహ్మాండముల విషయానికి వస్తే అవన్నీ మరొక తీరుగా ఉంటున్నాయి. ఈ వ్యవహార పరంపరలన్నీ చైతన్యం యొక్క స్వయం కల్పితములే కదా. అందుచేత జ్ఞానదృష్టితో పరికించి చూచినప్పుడు ఈ సంసార మండపములన్నీ నీ ప్రక్కనే ఎదురుగానే ఉన్నాయి. అట్లా కాకుండా సంసార దృష్టితో చూస్తే ఒకదానికి మరొకటి కోటానుకోట్ల యోజనముల దూరంలో ఉన్నాయి. జ్ఞానదృష్టికి ఇవన్నీ ఆకాశ స్వరూపములే కదా. నీ ఇతఃపూర్వపు అసంఖ్యాకమైన జన్మలన్నీ ఇట్టివే. సూర్యకిరణములందు అనేక త్రసరేణువులు ఉదయిస్తున్నట్లు కిటికీ గుండా ఇంట్లో ప్రవేశించే సూర్యకిరణములలో అట్టి త్రసరేణువులను మనం గమనించవచ్చు. కనబడటం లేదా? ఆ మహాచైతన్యమునందు గల ప్రతి పరమాణువునందు అనేక సృష్టి సమూహములు వికసించుచున్నాయి. ఈ బ్రహ్మాండ సమూహముల సృష్టి అంతా మహాకష్టతరంగా గొప్ప ఘనీభూత స్వభావంతో ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తున్నప్పటికీ పరమార్థ దృష్టితో చూస్తే ఇవన్నీ కలిపి మర్రిగింజ అంత కూడా ఉండవు. రకరకాలైన రత్నములను ఒకచోట ఉంచామనుకో, అప్పుడు ఆ గుట్ట నుండి బయల్వెడలే రంగురంగుల కిరణములు సమన్వయం ఒక అరణ్యము వలె గోచరిస్తుంది. అట్లాగే ఈ జగత్తులు కూడా మాయ వల్లనే ఇట్లు కనిపిస్తున్నాయి. జ్ఞాన చింతనతో చూచినప్పుడు ఈ పృథివీ మొదలైనవన్నీ శూన్యరూపములుగానే కనిపిస్తాయి. భ్రాంతి వలన మాత్రమే ఆత్మయందు జగద్వ్యవహారమంతా స్ఫురిస్తోంది. వాస్తవానికి పృథివీ మొదలైన పంచభూత జాలమంతా సృష్ట్యాదియందు లేవు. ఆహా, సరోవరంలో తరంగాలు మాటిమాటికి లేచి లీనమవుతాయి చూచావా?
అట్లే జ్ఞాన చైతన్యము అనే తటాకంలో దేశ కాలముల పట్ల ఏర్పడుతున్న అనుభవములు అనునవి అనేక విభాగముల రూపంలో సంసార తరంగాలుగా లేస్తున్నాయి, మరలా లీనమవుతున్నాయి. లీలాదేవి: హే వాణి, హే సర్వార్ధశోభిత, నీ కరుణాప్రభావం చేత నా ఇతఃపూర్వపు అనేక జన్మలను ఇప్పుడే ఇక్కడి నుండే చూడగలుగుతున్నాను. నీవు చెప్పుచున్నదంతా వాస్తవమేనని నాకు తెలియవస్తోంది. ఈ నా వర్తమాన జన్మ సాత్వికము కాదు, తామసికము కూడా కాదు. ఇది రాజసమైన దానివలే నాకు గుర్తుకు వస్తోంది. బ్రహ్మమే స్వరూపముగా కలిగి బ్రహ్మము నుండి వెలువడినట్టి నేను నానా విధములైన యోనులలో జన్మించాను. ఇతఃపూర్వపు 800 జన్మలు ఎత్తినట్లు ఇప్పుడు స్పష్టంగా గాంచుచున్నాను. ఒకప్పుడు ఒక విద్యాధరిని అయ్యాను. చెడ్డ కోరికలచే కలుషిత మనస్కురాలినై మనుష్య జన్మనెత్తాను. మరలా ఇంకొక సంసార మండపంలో నాగరాజపత్ని సర్పరాజ భార్యను అయ్యాను. ఆ తరువాత ఒక ఆటవిక స్త్రీనై ఆకులు ధరించి అడవులలో సంచరించాను. ఆ జన్మలో మానవునకు ఉండవలసిన దయా దాక్షిణ్యములు వదలటం చేత ఒక వనంలో పూల తీగనై జన్మించాను. అయితే పుణ్యప్రదమైన మునుల ఆశ్రమంలో ఉండుట చేత అగ్నిచే దహింపబడిన నేను ఆ మునికి కూతురునై పుట్టాను. అప్పటి పుణ్యకర్మల ప్రభావం చేత ఒక రాజునై 100 ఏళ్లు ఉన్నాను. కానీ రాజుగా నేను నిర్వర్తించిన పాపముల ప్రభావం చేత ముంగిసనై పుట్టాను. ఆ తరువాత ఒక ఆవునై 8 ఏళ్లు గడిపాను. ఒక పక్షినై బోయవానికి చిక్కి అతని వలలో నుంచి ఎట్లాగో తప్పించుకొన్నాను. తరువాత తుమ్మెదనయ్యాను. ఒక లేడినై ఒకానొక బోయవాని చేతిలో మరణించాను. ఆ తరువాత చేపనై నీటిలో తేలియాడుతూ ఒక తాబేలు వీపుపై షికార్లు కొట్టాను. ఆ సమయంలో ఒకసారి ఒక జాలరి దెబ్బ తప్పించుకొని నీటిలోకి ఉరికాను కూడా. అటు తరువాత కిరాత స్త్రీనై జన్మించి కొబ్బరికల్లు త్రాగుతూ ఉండేదానను. మరుజన్మలో ఒక సారస పక్షిగా జన్మించాను. ఆపై స్వర్గలోకంలో అప్సరసగా జన్మించి యువకులతో రతిక్రీడలందు నిమగ్నమయ్యాను. ఆ తరువాత ఒక తాబేలునై పుట్టి చాలా రోజులు జీవించాను. చెట్టుపై రాజహంసనై కొన్నాళ్ళు ఊయలలూగాను. అప్పుడు ఒక బూరుగు చెట్టుపై అటూ ఇటూ ఊగుచూ దోమలను చూచి ఆ దోమల పట్ల బుద్ధి కారణంగానే దోమనై పుట్టాను. అటుపై ఒక లతనై జన్మించి కొండవాగు యొక్క జలప్రవాహం చేత క్రిందికి పైకి ఊగుతూ ఉండేదానిని. ఆ తదుపరి విద్యాధరపురంలో పుట్టాను. ఆహా! హే జగన్మాత, వింటున్నావా? ఎండమావులలో నీరు ఉన్నదని భ్రమించి ఒక లేడి పరుగులు తీస్తుంది చూచావా? నేను కూడా అనేక దుఃఖభరితములైన జన్మలు ఎత్తాను. ఎంతటి భ్రమ, ఎంతగా అనుభవించానో చెప్పలేను. ఆ వేదన, పరితాపం వర్ణనాతీతమనే చెప్పాలి.